అర్జున్ రెడ్డి సినిమాతో తొలి ప్రయత్నంతోనే బ్లాక్ బస్టర్ సాధించి సంచలనం సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఆ తర్వాత కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలతో వరుసగా బ్లాక్ బస్టర్ సాధించడంతో అనతి కాలంలోనే టాప్ డైరెక్టర్స్ లిస్ట్లో చేరి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఆ మధ్య బన్నీతో సినిమాని ప్రకటించాడు. కానీ ఈ మూవీ ఎప్పుడు ఉంటుంది అనేది క్లారిటీ లేదు. అసలు ఈ ప్రాజెక్ట్ ఏమైంది? సందీప్ రెడ్డి వంగ యానిమల్ మూవీతో సంచలనం సృష్టించడంతో ఈ మూవీకి సీక్వెల్ గా యానిమల్ పార్క్ అనే సినిమాను అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ మూవీ కంటే ముందుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో స్పిరిట్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో ఓ మూవీ అనౌన్స్ చేశారు. దీంతో యానిమల్ తర్వాత సందీప్ రెడ్డి వంగ ఎవరితో సినిమా చేయనున్నాడు అంటే ప్రభాస్తో స్పిరిట్ మూవీ చేయనున్నాడని తెలిసింది. ఈ సినిమా అక్టోబర్లో స్టార్ట్ కావాలి కానీ జనవరిలో సెట్స్ పైకొచ్చేందుకు రెడీ అవుతోంది. ఇందులో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటించనున్నాడు. ప్రభాస్ను ఇంతవరకు ఎవరూ చూపించని విధంగా పవర్ఫుల్గా చాలా కొత్తగా చూపించనున్నాడని సమాచారం. ప్రభాస్ మూవీ తర్వాత బన్నీతో మూవీ ఉంటుందా అంటే యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ చేయనున్నట్టుగా ప్రకటించాడు. ఇటీవల తెలంగాణలోని ఓ కాలేజ్ ఈవెంట్లో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగ ప్రభాస్తో స్పిరిట్, రణబీర్ కపూర్తో యానిమల్ పార్క్ చేయనున్నట్టుగా అనౌన్స్ చేశాడు. ఈ 2 సినిమాలు చేయడానికి 4 సంవత్సరాలు పడుతుందని చెప్పాడు. అయితే బన్నీతో సినిమా గురించి మాత్రం ఎలాంటి అప్డేట్ లేదు. బన్నీ ప్రస్తుతం పుష్ప 2 చేస్తున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్తో మూవీ చేయనున్నాడు. అలాగే అట్లీతో మూవీ కూడా చర్చల్లో ఉందని టాక్ వినిపిస్తోంది. దీంతో బన్నీ, సందీప్ మూవీ ఏమైంది అనేది ఆసక్తిగా మారింది. ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వాలంటే కాస్త ఎక్కువ టైమే పట్టేలా ఉంది. ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.